ఓం ఆనందమయే చైతన్యమయే సత్యమయే పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. ఆధ్యాత్మిక పరిపూర్ణతకు మొదటి సూచన అన్ని పరిస్థితుల్లో అంతరాత్మ పూర్తి సమర్పణతో ఉండటం. సమత్వం యోగముచ్యతే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. యథార్థ యోగి చైతన్యము ఎప్పటికీ సమత్వం మీద ప్రతిష్ఠితమై ఉంటుంది. అంటే ఇక్కడ సమత్వం అంటే పట్టించుకోని నిర్లక్ష్య భావము కాదు. ఈ ప్రపంచాన్ని సంపూర్ణంగా యథాతథంగా ఉన్నదున్నట్టుగా అంగీకరించటం వల్ల ఏర్పడే చైతన్యవంతమైన దృక్పథం. ఎంత భయంకర పరిస్థితుల్లోనైనా మనల్ని స్థిరంగా నిలబెట్టగలిగే తీవ్ర శక్తి సమత్వం. సమత్వం ఆత్మధర్మం కనుక దీనికి పాపం అంటదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు యుద్ధానికి ఒడిగట్టి మేమెంత పాపం చేయ నిశ్చయించుకున్నామో అని ఆక్రోశించినప్పుడు సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యస్త్వస్య నైవం పాపమవాప్యసి అనే సమత్వం పాపానికి అతీతం. సుఖ దుఃఖాలను లాభాలాభాలను జయాపజయాలను సమంగా ఎంచి దుఃఖం చేసినప్పుడు పాపం అంటదు అని బోధిస్తాడు పరమాత్మ. సమత్వంతో పొందే స్వేచ్ఛతో మనము కర్మలు నిర్వర్తించినప్పుడు అది వ్యక్తిని బంధించదు. భగవంతుని దివ్య స్వరూపము దివ్య స్వభావము ఎప్పటికీ సమత్వం మీద ప్రతిష్ఠితమై ఉంటుంది. అదివ్యమైన క్రింది తత్వం నుంచి ఉన్నతమైన దివ్యతత్వంలోకి వృద్ధి చెందడమే ఆధ్యాత్మికత. జ్ఞాన సంబంధంగా చెప్పాలంటే ఉన్నత ఆత్మను స్వీకరించాలి, నిమ్న ఆత్మను విసర్జించాలి. భక్తిపరంగా చెప్పాలంటే దైవ స్వభావంలోకి దైవ ధర్మంలోకి ఎదగాలి. ప్రస్తుతమున్న మనము పరిపూర్ణం కాదు. కోపము, భయము, సున్నితత్వము, దర్పము, కోరికలు ఇలాంటి అనేక ప్రేరణలు మనలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆత్మను మరుగుపరిచి మనలోని దివ్యత్వాన్ని అర్థం చేసుకోకుండా చేస్తున్నాయి. ఇవి అన్నీ కూడా భావోద్వేగ సంబంధమైనవి. కాబట్టి ముందుగా మనము భావోద్వేగ అస్తిత్వం మీద ఆధిపత్యం సాధించాలి. అలా అని వీటిని ఆధ్యాత్మికత ముసుగు కింద అణిచిపెట్టడం కాదు, వీటిని రూపాంతరీకరించాలి. ఈ భావోద్వేగ అస్తిత్వాన్ని మనం రూపాంతరీకరించినప్పుడే మన ప్రస్తుత క్రింది తత్వం నుంచి ఉన్నతమైన దైవీ ప్రకృతిలోకి ఎదగగలం. అంటే కామ విషయాలు ప్రవేశించినా కూడా వాటి స్వాధీనం కాకుండా ఉన్నప్పుడు వాటి మీద మనకు నియంత్రణ సాధ్యమవుతుంది. సాధనతో వీటిని మూలాల నుంచి తొలగించుకునే ప్రయత్నం చేయాలి. మనలోని బలహీనతలను తొలగించుకోవటము అనే కష్టమైన సాధన విధానంలో ఈ సమత్వం అన్నది మనకు రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అది ఎలా అంటే మన మాట కానీ మన చేష్ట కానీ విషయాల ప్రభావంలో పడకుండా ఆత్మ సంబంధ ప్రశాంతతను అనుసరించాలి. మనుషులను గమనించడం అలవాటు చేసుకోవాలి. వ్యక్తులను అంచనా వేయటంలో అప్పటి వరకు ఉన్న దురభిప్రాయం నుంచి మనం దూరం అయినప్పుడు వాళ్ళ స్వభావం పట్ల, వాళ్ళని నడిపే ఆ శక్తుల పట్ల, అంటే వాళ్ళు అలా బిహేవ్ చేయటానికి ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని, ఏ శక్తులు వాళ్ళని అలా నడిపిస్తున్నాయి, అలా బిహేవ్ చేసేట్టు చేస్తున్నాయి అన్న దాని పట్ల మనకు అవగాహన ఏర్పడుతుంది. సమత్వం పెంచుకోవాలంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఎంత అసౌఖ్యంగా ఉన్నా, ఎంత అలజడిగా ఉన్నా, మన చుట్టూ ఉన్న వాళ్ళ గుణగణాలు ఎంత అనంగీకారంగా ఉన్నా సంపూర్ణ నిశ్శబ్దంతో ఎలాంటి ప్రతిచర్య లేకుండా ఎదుర్కోగలగాలి. ఎలాంటి పరిస్థితులు మనకు పరీక్ష చేయడానికే వస్తాయి. పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా నిశ్శబ్దంగా శాంతిగా ఉండగలిగినప్పుడే మన సమత్వం అన్నది ఇంకా గట్టిపడుతుంది. వ్యక్తి ఎంత ఎదిగితే ప్రపంచంలోని అనుబంధాలను నియంత్రించటంలో తనకు గల అసామరస్యతను అంతగా గుర్తిస్తాడు. తన అజ్ఞానం గురించిన ఎరుకను కలిగి ఉంటాడు. శాంతికి, సంతోషానికి, ఏకతకు చెందిన ఒక తత్వాన్ని కనుక్కోవటానికి కృత సంకల్పం చేసుకుంటాడు. అంటే మనము ఎంతగా ఎదిగితే అంతగా మనలోని అజ్ఞానాన్ని గుర్తించగలుగుతాము. ఆ ఏకతకు చెందిన ఒక తత్వాన్ని కనుక్కోవటానికి సంకల్పించగలుగుతాము. ఇది కేవలం జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. అయితే మనిషిలో అసమత్వం నెలకొనడానికి ఇంకొక కారణం ఏంటంటే మనలోని అహం. మనిషిలో అహం ఎప్పుడూ ఆత్మ విస్మృతిని కలిగిస్తుంది, ఆత్మను మర్చిపోయేట్టు చేస్తుంది.
అహం అంటేనే నేను ప్రత్యేకం అన్న భావన. ఈ భావనే పరిమితత్వాన్ని సూచిస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకోవటము, వాళ్లకు ఉన్నది మనకు లేదని బాధపడటము, ఇలాంటివన్నీ కూడా మనలో వేదనను సృష్టిస్తాయి. ఈ స్థితే అసమత్వానికి దారితీస్తుంది. ఎప్పుడైతే మన సంకల్పాన్ని దైవ సంకల్పంతో విలీనం చేస్తామో, అప్పుడు మనలో ఉన్న ఈ వ్యక్తిగత కోరికలు, అభ్యర్థనలు ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. ఇలా వైరాగ్యాన్ని ఆమోదించడం ద్వారా సమత అన్నది ఉత్పన్నమవుతుంది. అన్ని అనుబంధాలను, అనుభవాలను, వాటి ప్రభావాలను సహించడం అలవాటు చేసుకోవాలి. పాత స్వభావం నుంచి వచ్చే సూచనలు ఇవి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పాత స్వభావం అన్నది మనల్ని ఓ పట్టాన వదిలిపెట్టదు. కాబట్టి దాని నుంచి మనకు సూచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి ప్రభావంలో పడి మనం ప్రతిచర్య తీసుకోకూడదు. నిష్పాక్షిక ఉదాసీనతను అలవర్చుకోవాలి. వాటిని పట్టించుకోకుండా ఉండే ధోరణి అన్నదాన్ని మనం పట్టు విడవకుండా కొనసాగిస్తే వాటి తాకిడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. సమత్వాన్ని సాధించడంలో ప్రకృతి సంబంధ గుణాలైన సత్వ, రజ, తమో గుణాలు మనల్ని చుట్టుముడతాయి. వీటి ప్రభావంలో పడి ఒక్కోసారి దాన్ని సమత్వం అనుకొని పొరపాటు పడతాం. ఈ జడత్వము, దేనికి ప్రతిస్పందించకుండా మందంగా ఉండటము, స్థిరపడిన అలవాట్లు, సాంప్రదాయవాదము ఇవన్నీ సమత్వం లాగా కనిపించే తమో గుణాలు. కానీ ఇది సమత్వం కాదు, ఇది తమో గుణం. ఇలాంటి ధోరణి జీవితం మీద ఆశను చంపుతుంది. అయితే రాజసిక సమత్వం విషయానికి వస్తే అక్కడ నిజానికి సమత అనేది తటస్థ వైరాగ్యం కాదు. కానీ సమతను సాధించాలనే ఆరాటంతో రాజసిక సమత ఉంటుంది. అంటే మనలో రజోగుణం ఎక్కువగా ఉన్నప్పటికీ సమత్వం సాధించాలనే ఆరాటంతో ఆ రజోగుణాన్ని అణిచిపెడతాము. ప్రతి దానిపైన ఆధిపత్యం సాధించాలని సంఘర్షిస్తాము. దేన్ని మినహాయించకుండా తీపి, చేదు, సంతోషము, విచారము, గెలుపు, ఓటమి ఇలా ఎదురయ్యే అన్ని అనుభవాలను సమత్వంతో ఎదుర్కోవటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. ఇది రజోగుణ సాధకుడి స్వభావం. మొదట్లో ఇది అపరిపూర్ణమైనా కూడా ముందుకు సాగే కొద్దీ కొంతవరకు పరిపూర్ణతకు దారితీస్తుంది. ఇంకా సాత్విక సమతను చూస్తే జీవితంలో ప్రతిదీ అనిత్యం, అసుఖం కనుక వాటి కోసం వెంపర్లాడటం మంచిది కాదు అనే హేతుబుద్ధి అవగాహనతో ఈ సమత ఉత్పన్నమవుతుంది. మనం చేయాల్సింది ఏమంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉద్వేగం లేకుండా ఉండటము అన్న ధోరణి అలవర్చుకోవటం అన్నది ఇది సాత్విక సమత. కానీ ఈ సాత్విక సమత కూడా మన అంతిమ లక్ష్యం కాదు. సమత అన్నది తమోగుణ సమత కానీ, రాజసిక గుణ సమత కానీ, అండ్ సాత్విక గుణ సమత కానీ ఏది కూడా ఇవన్నీ కూడా మన లక్ష్యం కాదు. వీటికి అతీతమైన దాంట్లోకి, అంటే తమోగుణం కన్నా, రజోగుణం కన్నా, సత్వగుణం కన్నా అతీతమైన దాంట్లోకి సాధకుడు ఎదగాలి. త్రిగుణాలకు ఆవలగా ఉన్న ఆధ్యాత్మిక ఆత్మను చేరుకోవడం ద్వారా మాత్రమే మనకు యోగంలో పరిపూర్ణత అన్నది లభిస్తుంది. సమత్వం అన్న పదము ఇక్కడ పూర్తిగా చైతన్యానికి సంబంధించింది అంటారు శ్రీ అరవిందులు. ఇది మన స్వభావంలో, మన అస్తిత్వంలో పూర్తి శాంతిని తీసుకొని వస్తుంది. అంటే మనలో సమత్వం ఎక్కువ అయ్యే కొద్దీ మనలో శాంతి నెలకొంటూ ఉంటుంది. జీవచేతనకు, పరమాత్మ చేతనకు మధ్యనున్న అంతరం అన్నది తగ్గిపోవాలి. అప్పుడు పరమాత్మ బాహ్య జీవితంలో, బాహ్య ప్రకృతిలో ప్రతిష్ఠితమవుతాడు. ఇదే దివ్య జీవనం. మనిషి దివ్యత్వాన్ని సంతరించుకునే దిశలో ఈ సమత్వం అనేది అతి ముఖ్య పాత్ర వహిస్తుంది. జరిగే విషయాలతో మనసు ఆందోళన పడకుండా, స్పర్శించబడకుండా ఉండే స్థితినే సమత్వం అంటారు. మన వ్యక్తిగత అభిప్రాయాలతో సృష్టించబడిన అపార్థాల నుంచి స్వేచ్ఛగా ఉండాలి. జరిగే సంఘటనల వెనుక ఉన్నదాన్ని అర్థం చేసుకొని దాన్ని మన ఆంతరిక పురోగతికి ప్రయోజనకారిగా మలుచుకోవటమే సమత్వం. ఆత్మ పరిపూర్ణతకు మనసులో, ఆత్మలో సర్వాన్ని ఆవరించగలిగే సమత్వాన్ని సాధన చేయాలి. యుక్తంగా ఉపయోగించుకుంటే మనకు ఎదురయ్యే ప్రతి ఆటంకము మన అభివృద్ధికి తోడ్పడేది. దాని నుంచి పొందే సమాధానంతో అంతరాత్మ ఇంకా ఇంకా బలమవుతుంది. సమత్వ లక్ష్యము దగ్గరవుతుంది. ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండు సరైన రీతిలో సామరస్యంగా కొనసాగాలి. ఎందుకంటే ఆత్మశక్తి మనసు ద్వారా, శరీరం ద్వారా పనిచేస్తుంది. మనసును సాధనంగా చేసుకొని జీవితంలో ఆధ్యాత్మికతను సమర్థవంతంగా నిర్వహిస్తే ఆధ్యాత్మిక చైతన్యంతో ఆత్మ పరమాత్మతో ఐక్యత సాధించగలదు. అప్పుడు ప్రతి వ్యక్తిలో తానై ప్రకాశించే పరమాత్మను అనుభవించగలుగుతాం.
మనకున్న జ్ఞానంతోనే మనం ఆలోచిస్తున్నామని, పనులను నిర్వర్తిస్తున్నామని, మన మనస్తత్వం కూడా ఈ జ్ఞానంలో భాగమే అని అనుకుంటాం. కానీ ఇదంతా ఒక్కడే అయిన పరమాత్మ ప్రకటనలో భాగమే. అన్ని వస్తువుల్లో, అందరు జీవుల్లో ఒకే ఆత్మ ప్రకటన ఉంటుంది. అది అందమైన రోజా పుష్పం కానీ, జుగుప్స కలిగించే గొంగళి పురుగు కానీ, నవయవ్వనంతో అతి సుందరంగా కనిపించే వ్యక్తి గాని, అతి వికారంగా కనిపించే వికలాంగుడు కానీ, మనల్ని లేవనెత్తే సంతోషం కలిగించే సంఘటనైనా కానీ, అతి దుఃఖాన్ని కలిగించే సంఘటనైనా కానీ, మంచి గాని, చెడు గాని అన్నింటిలో ఆత్మ ఒకటేగా ఉంటుంది. మనము కళ్ళతో చూసి, చెవులతో విని, మనసుతో ఆలోచించి ఒక విషయాన్ని కానీ, వ్యక్తిని కానీ నిర్ణయిస్తాం. దాని వెనుక వేరే సత్యం ఉండొచ్చు. మనకు కనిపించేదంతా యథార్థం కాదు. ఇంద్రియాలకు అతీతంగా వివేకంతో చూసి, తాత్విక బుద్ధితో ఆలోచించినప్పుడు అంతా సమానమే అని తెలుస్తుంది. మన అహంకారమే విభజించేట్లుగా చేస్తుంది. దీనివల్లనే ద్వంద్వం ఏర్పడుతుంది, వైరుధ్యాలు తలెత్తుతాయి. కానీ సమానత్వము అంటే అన్నీ సమానం అనుకునే అజ్ఞానము కాకూడదు. ఏది చూడలేని అంధత్వము కాకూడదు. అక్కడ విభిన్నత ఉంది, ప్రకటన విభేదం ఉంది. ఈ విభేదాన్ని మనము ప్రశంసించాలి. చిరుతపులి ఉదాహరణకి మాంసాహారి గనుక జంతువులను చంపి తింటుంది. అదే మేకపిల్ల శాకాహారి, పులికి ఆహారంగా బలి అవుతుంది. చంపి తినే పులిని ద్వేషించడం కానీ, మేకపిల్లను చూసి జాలిపడటం కానీ సరికాదు. ఇవన్నీ కూడా భావోద్వేగ సంబంధమైనవి. వీటి మీద మనము ఆధిపత్యం సాధించాలి. దీని వెనుక ఉన్న సత్యాన్ని, ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. వస్తువులన్నీ తమకు ఉద్దేశించబడిన పరిస్థితిని బట్టి తమ గుణాన్ని ప్రకటిస్తాయి. ఆకర్షణ, వికర్షణ లేకుండా అన్నింటి నిజతత్వాన్ని గుర్తించగలిగే సమాన దృష్టి ఉండాలి. అల్పకాలంలో ఉండే ఈ ప్రకటన వెనుక ఉన్న సత్యాన్ని మనము అన్వేషించి కనిపెట్టాలి. అప్పుడు మాత్రమే కనిపించే దృశ్యాలతో నిరుత్సాహం చెందకుండా ముసుగుల వెనుక ఉన్న స్వచ్ఛమైన పరమాత్మను మనం ఆరాధించగలుగుతాం. వాస్తవానికి అంతా మార్పు చెందాల్సిందే. మనకు కనిపించేదంతా యథార్థం కాదు. ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన మనసుతో, నిజాయితీతో విషయాలను చూసినప్పుడు మాత్రమే వాటి వెనుక గల వాటి నిజతత్వము బోధపడుతుంది. సాధారణంగా మనకు నచ్చిన వ్యక్తులకు, మనల్ని ప్రశంసించే వారికి దగ్గరగా ఉండాలనుకుంటాం. మనల్ని విమర్శించే వాళ్లకు, మనకు ఇబ్బంది పెట్టే అనుబంధాలకు దూరం కావాలని ప్రయత్నం చేస్తాం. కానీ సహనంతో అన్ని అనుబంధాలను ఇమిడించుకోవటం మన ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేస్తుంది. అన్నింటినీ సహించి, సమ్మతించి జయించడం నేర్చుకోవాలి. మన మీద మనుషుల ప్రభావం, ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటుంది. మన వ్యక్తిత్వం కోల్పోకుండా, ప్రతికూల శక్తుల ప్రభావానికి లోబడకుండా శాంతి సహనాలతో అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇలాంటి సహన శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిష్పక్షపాతము, సమభావము ఏర్పడతాయి. కానీ సమభావం అంటే జీవితంలోని సంఘర్షణలకు భయపడి ఏ పని చేయకుండా పారిపోవటం కాదు. ఇది మనం జీవితంతో అలసిపోయి చీదరతో, అయిష్టతతో పెంపొందే వ్యతిరేకత కాదు. నిరుత్సాహము, అసంతృప్తి, నిరుత్సాహపడటం కానీ, అసంతృప్తిగా ఉండటం కానీ, వ్యాకులత చెందటం కానీ ఇవన్నీ కూడా అహంకార సంబంధమైనవి. ఇవి మనల్ని ఆధ్యాత్మిక మార్గం నుంచి పక్కకు మళ్ళిస్తాయి. మనం అన్వేషించాల్సింది సమభావం, నిష్పక్షపాతము. దేనితో బంధించబడకుండా, దేనిలో స్థిరపడకుండా పయనిస్తే ఒక దివ్య సమానత్వాన్ని సమ్మతించడం జరుగుతుంది. ఈ దివ్య సమానత్వానికి ఒక ఆధ్యాత్మిక పట్టుదల అవసరమవుతుంది. దీనిలో భావోద్వేగం ఉంటుంది, కానీ అది ప్రాణ సంబంధం కాదు. అది కాకుండా ప్రశాంతమైన భావోద్వేగంగా ఉంటుంది. పక్వత చెందిన ఆత్మ దూషించదు, కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించి దానిని అధిగమిస్తుంది. శోకాలు పెట్టదు, కానీ అభివృద్ధి చెందడం కోసం, పూర్ణత్వం కోసం పాటుపడుతుంది. అంతరంలో తిరుగుబాటు చేయదు, కానీ విధేయతతో రూపాంతరం చెందటానికి శ్రమిస్తుంది. ఇది పక్వత చెందిన ఆత్మ లక్ష్యం, పరిణతి చెందిన ఆత్మ లక్షణం. అటువంటి ఆత్మ ఒక సమానత్వంతో అన్నింటినీ పరమాత్మ నుంచి స్వీకరిస్తుంది. ఇలా మనం అన్ని వస్తువులను ఒక సమాన ఆత్మతో పరమాత్మ నుంచి స్వీకరించాలి. మన గమ్యమైన పరమాత్మ ప్రకటనను మనలో సాధించే వరకు, అంటే మనలో ఆ దివ్యత్వము, ఆ దైవము ప్రకటితమయ్యే వరకు అపజయాన్ని కూడా జయంలాగే, ఒక మార్గంలాగా, మనం అపజయం పొందినా, విఫలమైనా అది కూడా మార్గమే, అది కూడా ఒక భాగమే అన్నట్టుగా నిశ్శబ్దంగా సమ్మతించాలి. ధన్యవాదాలు.